గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో స్వాగతం పలికే లిస్టులో ఉన్నటువంటి పేరు శ్రీకాళహస్తి నియోజకవర్గం జేఎస్పీ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినుత. వాళ్ళ అధ్యక్షుడు ఆమె కోసం తిరుపతి వచ్చి ఎస్పీ దగ్గర మాట్లాడి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు. ఒక పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమె ఒక హత్య కేసులో అరెస్ట్ అయి పోలీస్ విచారణలో ఇంతవరకు రావడానికి కారణం మా అధ్యక్షుడు, మా టీడీపీ ఎమ్మెల్యే, ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే, మరోవైపు మా పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే. వీళ్ళ వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మా బెడ్రూమ్లలో కెమెరాలు పెట్టారు. వాటిని మా డ్రైవరు, మా వ్యక్తిగత సహాయకుడు పిఏగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రలోభ పెట్టి దాని ద్వారా బ్లాక్మెయిల్ చేశారు అని చెన్నై పోలీసుల విచారణలో బయటపడింది అని చెప్పి పత్రికల్లో ఇంతగానో వార్తలు వస్తూ ఉంటే, తమిళ పత్రికలు, టీవీ ఛానల్ గారు పెద్ద ఎత్తున వార్తలు రాస్తూ ఉంటే, ఇది మా అధ్యక్షుడికి చెప్పినాం, మీరు అల్లరి చేయకండి, నేను డీల్ సెట్ చేస్తా, నేను మాట్లాడతాను, నేను టీడీపీ అక్కడ ఎమ్మెల్యేతో చంద్రబాబు గారితో మాట్లాడతానని చెప్పి ఆయన చెప్పారు. కానీ చేయలేదు. ఏం మాట్లాడారో తెలియదు. కానీ ఇలా బ్లాక్మెయిల్ కొనసాగింది. చివరికి ఇంతవరకు హత్య వరకు వచ్చింది అని చెప్పి ఒక పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు తన బెడ్రూమ్ వీడియోలను ఒక ఎమ్మెల్యే అడ్డపెట్టుకున్నారు. ఆ విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందని, ఇంత పెద్ద పంచాయతీ వెనకలు నడిచిందని చెబితే, పత్రికలు ఇంత పెద్ద వార్తలు వస్తే నోరు తెరిసింటే జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ క్షిముక్కం అంటుంటే, అంటే మౌనం అర్థంగీకారమా? స్పందించరా? ఆమె మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు మీ గుండెల్లో బాంబుల్లాగా వేలిపోతాయని భయం ఉందా? ఏం చేయాలో తెలియట్లేదా? స్క్రిప్ట్ రైటర్లు బిజీగా ఉన్నారా? స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా? లేకపోతే అంతా లోపలే సెట్ అయిపోయే విధంగా ఏమైనా కనుక ఆ పైరవికారుల టీం ఎవరైతే ఉంటారో, డీల్ సెట్ చేసే టీం, వాళ్ళు ఏమైనా రంగంలోకి దిగారా? ఎందుకు నోరెందుకు తెరవట్లే? పత్రికల్లో ఇన్ని వార్తలు వస్తుంటే మీరు ఎందుకు కనీసం కిమ్మనట్లే? ఒక ట్వీట్ లేదేంది, ఒక మాట లేదేంది? సామాన్యమైన ఆరోపణలా ఇవి? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహిళ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్ వీడియోలుగా బ్లాక్మెయిల్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే అంటున్నారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రికి తెలుసు అంటున్నారు. ఆ వార్తలు పోలీసు విచారణలో వచ్చాయని చెప్పి పతాక శీర్షికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. నోరెందుకు తెరవరు? వాళ్ళని అభిమానించే వాళ్ళు అడగరా? మహిళల జోలిపోతే అదే చివరి రోజు అవుతుందని చెప్పి అన్నారే ముఖ్యమంత్రి. తాట తీస్తామన్నాడే ఒక ఆయన. ఏంది పుట్టగోసి తీర్తేది? పుట్టగోసి ఒకటి తీర్తేనే సినిమా డైలాగులు, కనీసం రవంత పరిజ్ఞానం లేని మాటలు. ఇప్పుడు నోరు తెరవాలిగా, మాట్లాడాలిగా. ఎందుకు మౌనం అర్థంగీకారమా? సైలెంట్ ఉన్నారు. ఏదో తప్పనన్నా చెప్పండి, ఈ వార్తలు కరెక్ట్ కాదని చెప్పండి, మా ప్రమేయం లేదని చెప్పండి, మాకు తెలియదని చెప్పండి. సైలెంట్ ఉంటారేంది? ఏం నీతులు చెప్తారు రాయా మీరు నిజంగా.